Hi guys, this is KV and మీరు చూస్తున్నారు kvPerfect and ఈ రోజు మన వీడియోలో మనం DSLR ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ దిస్ వీడియో. నార్మల్గా మనం DSLR అయితే ఉంటాం కానీ దాని సెట్టింగ్స్ ఏందో మనకు తెలియదు కదా. సో ఈ వీడియోలో మనం బెస్ట్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక ఫోటోషూట్కి కావాల్సిన మంచి సెట్టింగ్స్ తెలుసుకోబోతున్నాం. సో అసలు మనం మంచిగా ఫొటోస్ ఎలా తీయాలో, ఏ సెట్టింగ్స్ వాడితే మంచి ఫొటోస్ వస్తాయో తెలుసుకుందాం. బిగినర్స్కి బెస్ట్ కెమెరా అంటే మనం స్టార్టింగ్ బడ్జెట్ రేంజ్లో చూసుకున్నా కానీ 700D ఉంటుంది. ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చినాయి 800D అని. ఈరోజు షూట్లో మనం 50mm లెన్స్ వాడదాం. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి చాలా మంచి లెన్స్. అండ్ ఆ 50mm లెన్స్ మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కెమెరా వచ్చేసరికి మనకి 700D ఉంది. దాంతోపాటు మనం 50mm లెన్స్ని అటాచ్ చేసేసుకున్నాం. కెమెరా ఆన్ చేసేసుకొని మనం మాన్యువల్ మోడ్లో పెట్టుకున్నాం. మనం ఇప్పుడు 50mm వాడుతున్నాం కాబట్టి మనకు స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. మన సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి కూడా మస్తు డిఫరెన్స్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఎంత దూరం ఉంటే మనకు సబ్జెక్ట్ మీద అంత బ్లర్ ఎక్కువ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ అంత బ్లర్ అవుతుంది. సో మ్యాక్సిమం మనం దూరం పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. నేనైతే ఓపెన్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు పార్క్ కానీ ఏదైనా ప్లేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కెమెరా నేర్చుకోవాలంటే మనకి 3 మెయిన్ సెట్టింగ్స్ కావాలని చెప్పినా కదా, అవి ఇవే అనమాట. ఒకటి అపాచర్, ఇంకోటి ISO అంటారు, ఇంకోటి షట్టర్ స్పీడ్ అంటారు. వీటిని మనం సెట్ చేసుకోగలిగితే, వీటిని మనం కరెక్ట్ వాల్యూస్లో సెట్ చేసుకోగలిగితే ఫోటోలో మస్తు వస్తుంది. బాటమ్ సైడ్ మనకి పోతే కింద లైన్లో మనకు రాకపోతే అప్పుడు మనం కెమెరా పైన ఉన్న ఈ వీడియో రికార్డింగ్ బటన్ని ఆన్ చేసుకుందాం. అప్పుడు మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఇలా ఫ్లాష్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టచ్ స్క్రీన్ కెమెరా అయితే లైక్ 700D లాగా టచ్ స్క్రీన్ అయితే మీరు డైరెక్ట్ టచ్ ద్వారానే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అసలు మనం కెమెరానే చక్కగా వాడడానికి రాకపోతే ఇప్పుడున్న డైరెక్ట్ అట్లాంటి వాల్యూస్ తీసుకొని మనం ఫోటో తీసినాం అనుకో, మనకి ఇట్లాంటి ఫోటో వస్తుంది. ఈ 50mm లెన్సే కానీ మనకి ఇలాంటి ఫోటో వస్తుంది. సో అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే మెయిన్గా నేను చూస్ చేసుకునేదైతే అపాచర్. ఫస్ట్ అపాచర్ని సెట్ చేసుకుంటా. సో మధ్యలో నొక్కితే మనకు అపాచర్ వచ్చేస్తుంది. అపాచర్ని మ్యాక్సిమం సెట్ చేసుకోండి. 50mm ప్రైమ్ లెన్స్ వాడుతున్నారు కాబట్టి ప్రైమ్ లెన్స్లో ఎలా అంటే 1.8 ఉంటుంది, 1.4 ఉంటుంది, 1.2 కూడా ఉంటుంది. సో అట్లని నేను 1.8ని చూస్ చేసుకున్నా. 1.8 చీప్ అండ్ బెస్ట్ లెన్స్ అనమాట. సో అందుకే నేను 1.8 చూస్ చేసుకున్నా. అపాచర్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమం 1.8 పెడుతున్నా. దగ్గర ఇంకేం లెన్స్ ఉన్నా కానీ ఎక్కువ అపాచర్ని అంటే లాస్ట్ వాల్యూ తీసుకోవడానికి ట్రై చేయండి, మనకి ఎక్కువ బ్లర్ వస్తుంది. దాని తర్వాత సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ISO సెట్టింగ్. ISO ఎప్పుడు వాడాలంటే లైటింగ్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ISO వాడాలి. డే లైట్లో అయితే ఒకవేళ డేలో మీరు ఫోటో కానీ వీడియో కానీ తీస్తున్నారైతే 100 to 200 పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే 100 to 200 సెట్టింగ్లోనే మనకు మంచిగా వస్తాయి ఫొటోస్. ఒకవేళ 100 to 200 కాకుండా మీరు ఇంకా ఎక్కువ సెట్టింగ్ ఉందంటే అది ఓవర్ ఎక్స్పోజ్డ్ ఫోటో అయిపోతుంది. అప్పుడు మనకు ఫోటో ఇట్లా వస్తుంది. ఓకే, 100 to 200 మధ్యలో పెట్టుకుందాం. అండ్ థర్డ్ వచ్చేసరికి మెయిన్ థింగ్ షటర్ స్పీడ్. అసలు షటర్ స్పీడే మస్ట్ డిసైడ్ చేస్తుంది. అసలు కరెక్ట్ షటర్ స్పీడ్ కనుక మనం సెట్ చేయలేకపోతే చాలా బ్లరీగా వస్తాయి. అది మన చేతి షేక్ అయినా కానీ, అక్కడ ఉన్న సబ్జెక్ట్ షేక్ అయినా కానీ ఫొటోస్ ఏవి సరిగా రావు. షటర్ స్పీడ్ని కంట్రోల్ చేయగలిగితే మనకు ఇలాంటి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే మనకి ఇలా వస్తాయి ఫొటోస్. షటర్ స్పీడ్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఈ ఫోటోషూట్కి మనం ఏం చేసినామంటే, నేను సబ్జెక్ట్ దగ్గరనే ఉన్నాను, నేను కూడా నిలబడి ఉన్నా కాబట్టి నేను 125 నుంచి 250 మధ్యలో పెట్టుకుంటాను. ఒకవేళ నాకు మూవింగ్ షాట్ కావాలంటే నేను 500 కంటే ఎక్కువ షటర్ స్పీడ్ని సెట్ చేసుకుంటా. ఆటో ఫోకస్ దిస్ మాన్యువల్ ఫోకస్. ఎట్లా అంటే ఆటో ఫోకస్లో ఫోకస్ చేయవచ్చు, కానీ మాన్యువల్గా మనం ఫోకస్ చేస్తే ఇంకా కరెక్ట్ సబ్జెక్ట్ని ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే మీరు ఆటో ఫోకస్కి వెళ్ళండి. ఎందుకంటే ఆటో ఫోకస్లో మీరు హార్డ్ క్లిక్ చేయగానే మీకు ఫోకస్ అవుతుంది. మాన్యువల్ ఫోకస్లో మీరు లెన్స్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే 50mm ప్రైమ్ లెన్స్ కాబట్టి మీరు జస్ట్ ఫోకల్ లెన్స్ని సెట్ చేసుకోవచ్చు. మీరు AFలో పెడితే ఆటో ఫోకస్లోకి వెళ్తుంది. MF అంటే మాన్యువల్ ఫోకస్. మాన్యువల్ ఫోకస్లో మీరు హ్యాండ్తో ఫోకస్ చేయవచ్చు. ఆటో ఫోకస్లో మీరు మీ స్క్రీన్ టచ్ స్క్రీన్ అయితే మీ స్క్రీన్ని క్లిక్ చేసినా కానీ అది ఫోకస్ అవుతుంది అండ్ మీరు ఫోటో తీసుకోవచ్చు. అలానే కెమెరాలో కూడా మీరు హాఫ్ క్లిక్ చేస్తే మీకు ఫోకస్ అవుతుంది అండ్ ఫుల్ క్లిక్లో మీకు ఫోటో వచ్చేస్తుంది. నేను ఈ ఫోటోషూట్కి ISO 100 పెట్టుకున్నా, అపాచర్ 1.8కి సెట్ చేసుకున్నా అండ్ షటర్ స్పీడ్ 250కి సెట్ చేసుకున్నా. అన్ని కరెక్ట్ సెట్టింగ్స్ ఉంటే మన కంపల్సరీ ఫోటో కూడా అవుట్పుట్ కూడా చాలా మంచిగా వస్తుంది. చూడండి, కరెక్ట్ సబ్జెక్ట్ మన ఫోకస్లో ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా కరెక్ట్ బ్లర్ అయింది. సో
రాంగ్ సెట్టింగ్ చేసుకుంటే మనకి ఇట్లా వాష్డ్ అవుట్, డల్ ఫోటోస్ ఫోకస్ చేసి అండ్ కరెక్ట్ ఆ మూడు సెట్టింగ్స్ అపర్చర్, ఐఎస్ఓ అండ్ షటర్ స్పీడ్, ఈ మూడుకి మనం కరెక్ట్ సెట్ చేసుకుంటే మనకి ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, 50mm మస్తు రకాల ఫొటోస్ చేయవచ్చు, క్లోజప్స్ అయితే ఇంకా మంచిగా చేయవచ్చు. బొకే ఎఫెక్ట్ కూడా మస్తు ఉంటుంది 50mmలో. అండ్ మీకు ఇంకా ఫ్రేమింగ్ నేర్చుకోగలిగితే మీరు ఇంకా మంచిగా తీయవచ్చు. అండ్ ఒకవేళ మీకు మూవింగ్ షాట్స్ తీయాలనుకోండి, షటర్ స్పీడ్ హై పెట్టుకోండి, అప్పుడు మీకు ఇలాంటి ఎఫెక్ట్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. 50mm లెన్స్ మీరు కొనాలని ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేయవచ్చు. ఆ చీప్ అండ్ బెస్ట్ లెన్స్ అది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.